హాయ్ అండి. ఈరోజు మీకు గోరింటాకుతో ముందుకు వచ్చానండి. ఆషాఢం కదా, గోరింటాకు పెట్టుకుందామని. ఆషాఢంలో 3 సార్లు గోరింటాకు పెట్టుకోవాలంటారండి. ఈ సిటీలో ఎక్కడ కుదురుతుందండి, ఒక్కసారి దొరకటమే కష్టం. చూడండి ఎంత ఎర్రగా పండుతుందో. ఇలా మెదుపుతుంటేనే చేతులు ఎర్రగా పండుతున్నాయండి. ఒక్కసారి గోరింటాకు మిక్సీ చేసి చూపిస్తాను. మా పాపలకు పెడతాను, చూద్దరు కానీ. ఇందులో ఏమేమి వేయాలంటే చింతపండు లేదా లెమన్ 2 వేసి మిక్సీ చేసి పెట్టుకుంటే ఎర్రగా పండుద్ది అంటున్నారు. చూద్దామండి. మెదుపుతుంటేనే ఎర్రగా వచ్చేస్తున్నాయి. చూద్దామండి. ఇలా అంటుంటే చూడండి ఎర్రగా అయిపోతున్నాయి చేతులు. చూద్దామండి. ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే మిక్సీలో జల్దీ గ్రైండ్ అవుతుంది. మిక్సీ తిరిగిపోద్దండి. లేకపోతే ఈ పట్టేసి అస్సలు తిరగదు, మిక్సీ పట్టేస్తుంది. ఇలా ముక్కలు చేసుకోండి చిన్న చిన్నగా. పండు గుజ్జు చేసుకుని మిక్సీ చేసుకుందామండి. ఇలా ఒక గిన్నెలో తీసేసుకున్నాక మేము పెట్టుకుని చూపిస్తాము ఎలా ఉన్నదో. ఇదిగోండి ఫ్రెండ్స్, మా బాబుకి ఇలా పెట్టాను. 8 అవర్స్ తర్వాత చూద్దాం ఎలా పండుతుందో. చూద్దరు కానీ. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత మంచిగా పండిందో. వావ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆషాఢంలో మంచిగా పండుతుంది. బాయ్ బాయ్ బాయ్.